వెల్కమ్ టు ఆర్జే ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, మీ అందరి ముందుకి ఒక కొత్త మోడల్ ఇంక్యుబేటర్తో అయితే ఈరోజు మీ ముందుకు అయితే రావడం జరిగింది. చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే చేసి మనం ఈ ఒక ఇంక్యుబేటర్ లాంచ్ చేద్దాం ఉద్దేశంతో వీడియో ద్వారా ముందుకు రాలేకపోయాను. ఆల్రెడీ దీనికి సంబంధించి కంట్రోలర్ అయితే ఏదైతే మనం లోడ్ చేస్తున్నామో అది షార్ట్స్ లో అయితే ఆల్రెడీ ఉంది, ఒకసారి చూడండి. అయితే ఇందులో వాడిన కంట్రోలర్ అన్ని కూడా ఓన్లీ సెలెక్ట్ బ్రాండ్ వాడామండి. ఎందుకంటే రిలేస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి, గబుక్కుని ఏదన్నా కూడా రిలే ఫెయిల్ అవ్వకుండా రైతుని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కంట్రోలర్ అయితే వాడటం జరిగింది. మునుపటి వాడింది కూడా కంట్రోలర్ బెటరే. సో దానికన్నా కూడా ఇది అప్గ్రేడెడ్ వర్షన్ ఇది. సో లాస్ట్ టైం ఒక వీడియో మీకు చెప్పాను కదా, సో నెక్స్ట్ వర్షన్ లో కంట్రోలర్స్ కూడా మనం స్టార్ట్ చేసామని. అదే విధంగా ఇది ఆల్రెడీ మనకి సునీల్ వర్మ గారు అని చెప్పనేసి భీమవరం దగ్గరలో ఆయన మనకి బుక్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా చాలా అప్గ్రేడెడ్ టెక్నాలజీ వాడాం దీంట్లో. అప్గ్రేడెడ్ అంటే నార్మల్ గా ఇది మనం 1000, 1500, 2500 కెపాసిటీలు అట్లాంటి వాటికి వాడే టెక్నాలజీ, అలానే కమర్షియల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాడే టెక్నాలజీ అంతా కూడా మనం ఈ కంట్రోలర్ ఈ మిషన్ లో ద్వారా మనం 300 కెపాసిటీ కూడా ఆ టెక్నాలజీ తీసుకొచ్చి మనం యూజ్ చేయడం జరిగింది. అయితే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న డిస్క్లైమర్, ఫ్రాడ్ అలర్ట్ ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ఫ్రాడ్స్ వీడియోలు నమ్మొద్దు, దయచేసి మీరే దగ్గరగా వెళ్ళి చూసుకోండి. మరీ కళ్ళబొల్లి మాటలు రైతుల కోసం చేస్తున్నాను, రైతుకి ఉపయోగపడిద్దని రూపాయి తక్కువలో అమ్ముతున్నాను, లేదా నాకే 500 వస్తే చాలు 1000 వస్తే చాలు అని చెప్పి నేను చాలా తక్కువలో చేస్తున్నాను, నేను హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాను, వాళ్ళు 10 రూపాయలు కొంటే నేను 2 రూపాయలకే కొంటాను, ఇట్లాంటి మాటలన్నిటికీ కూడా మీరు నమ్మి మోసపోయి డబ్బులు వేసి తర్వాత మీ జుట్టు మీరు పీక్కోమాకండి. కామెంట్ సెక్షన్ లో మీరు యూట్యూబ్ లో చూసి ఆర్డర్ చేస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్ లో మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు 4-5 తెలియడం కోసం అని చెప్పని కామెంట్ సెక్షన్ లో మీరు చేయదలుచుకున్న, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదన్నా కూడా మనకి ఉపయోగపడేది కామెంట్ సెక్షన్. ఆ కామెంట్ సెక్షన్ లో మీరు మీ స్వేచ్ఛ ఉంది, దాంట్లో తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పి కామెంట్ పెట్టచ్చు, లేదా బాగుంటే బాగుందని రివ్యూ పెట్టచ్చు. అది సెల్ఫ్ డెసిజన్. మీరు చూసి ఉండొచ్చు, ఇప్పుడు మనం ఒక అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కొనాలి అంటే ప్రొడక్ట్ రివ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వస్తువు అమ్మేవాడు ఆ ప్రొడక్ట్ రివ్యూని క్లోజ్ చేసుకున్నాడు అనుకోండి, మనం ఏదైనా వస్తువు కొంటాం, అది ఇట్లాంటిది ఇంకోటి కొని నష్టపోకుండా ఉండడం కోసం దానికి రేటింగ్ అడుగుతాడు. ఎందుకంటే అమెజాన్ కూడా ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామే, ఫ్లిప్కార్ట్ కూడా ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామే. సో దాంట్లో వాళ్ళు ప్రొడక్ట్ రివ్యూకి సంబంధించి ఒక రివ్యూస్ వస్తాయి, 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి అని చెప్పి. రేటింగ్ బాగా తక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా అదే అడుగుతుంది. అదే విధంగా సోషల్ మీడియాలో చూసి మీరు కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు సంబంధించి ఏంటంటే ఏదన్నా కూడా అప్రోచ్ అవ్వాలనుకున్నప్పుడు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ అనేది కామెంట్ సెక్షన్ లో ఇవ్వడానికి మేము కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంచితే ఎవరైనా నష్టపోయారనుకోండి, రైతు మీకు కూడా తెలుస్తుంది, అదే విధంగా అందరికీ తెలుస్తుంది. కాబట్టి తర్వాత ఇంకొకరికి ఆ పొరపాటు జరగకుండా ఉంటది. అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజు క్లోజ్ కూర్చోమా. దీంట్లో వాడిన కంట్రోలర్ సెలెక్ట్ అండి, బ్రాండెడ్ సెలెక్ట్ బ్రాండ్ వాడాము. అదేవిధంగా ఇక్కడ మీకు ఇండికేటర్స్ కనబడుతున్నాయి, మొత్తం 6 ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది వర్క్ లైట్, ప్రైమరీ హీటర్, ఫ్యాను, హ్యూమిడిటీ, మాన్యువల్ టర్నింగ్. వర్క్ లైట్ అనేది ఏంటంటే లోపల మనకి ఏదైనా వర్క్ చేస్తున్న టైంలో లైట్ ఒకటే అనేది ఇవ్వడం జరిగింది, చీకట్లో కానీ ఏదైనా లోడింగ్ చేసుకోవాలంటే దానికోసం. అదేవిధంగా ప్రైమరీ హీటర్ స్విచ్ కూడా మనకి ఆన్ లో ఉంటే అప్పుడు మాత్రం మనకి హీటర్ అనేది లోపల పవర్ పాస్ అవుతుంది. ఫ్యాన్ కూడా అక్కడ ఆన్ ఆఫ్ అనేది ఉంది, సో దానికి సంబంధించి పవర్ లోపలికి అనేది సప్లై అవుతుంది. హ్యూమిడిటీకి సంబంధించి కూడా ప్రతిదానికి కూడా మనం ఆఫ్ ఆన్ సిస్టమ్ 2 ఇచ్చాము, సో లోపల పవర్ సప్లై అనేది వెళ్ళడానికి. ఇక మాన్యువల్ టర్నింగ్ బటన్ పొజిషన్ లోకి వస్తే ఇది 3 స్టెప్ స్విచెస్ అండి. ఇవి మాన్యువల్ టర్నింగ్ స్విచ్ వచ్చేపాటికి ఎప్పుడు సెంటర్ లో ఉండాలి. అదేవిధంగా టర్నింగ్ స్విచ్ వచ్చేపాటికి పైకి ఉందనుకోండి ఆటోమేటిక్ మోడ్ లో ఉన్నట్టు, సెంటర్కి ఉందనుకోండి టర్నింగ్ సిస్టమే ఆఫ్ అయిపోయినట్టు, కిందికి ఉందనుకోండి మాన్యువల్ టర్నింగ్ మోడ్ లో పెట్టినట్టు. మాన్యువల్ టర్నింగ్ మోడ్ ఉన్నప్పుడు మనం ఈ స్విచ్ యూజ్ చేసుకొని ఫ్రంట్ గా బ్యాక్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇది లోపల ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు ఏ బ్రాండ్ అని చెప్పనేసి. ఏదైనా కూడా ఏ బ్రాండ్ అయినా ఎవరన్నా ఓన్ ఒక సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందేనండి. సో మనం అయితే ఈ ఫీల్డ్ లో 2019 నుంచి అయితే ఉన్నాము. ఇది మా ఓన్ బ్రాండ్, మా ఆద్య ఇంక్యుబేటర్స్ బ్రాండ్ ఇది. మా అడ్రస్ వచ్చేపాటికి నున్న విజయవాడ. ఓకేనా. మా కాంటాక్ట్ నెంబర్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మీరు కాల్స్ ఏమైనా చేయదలుచుకుంటే కనుక ఉదయం 9:30 నుంచి రాత్రి 8 గంటల లోపల అయితే మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. డౌట్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఏమైనా ఉన్నా చేయొచ్చు. లేదు
కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో అయినా కూడా మీ డౌట్ కానీ మీకు ప్రైజింగ్ సంబంధించి కానీ ఎంక్వైరీ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నా కామెంట్ చేయండి, పర్వాలేదు, నేను రెస్పాండ్ అవుతాను కామెంట్స్ కూడా. ఇక ఇన్నర్ వ్యూకి వెళ్దాం. దీంట్లో వచ్చేపాటికి 100 కెపాసిటీ హ్యాచింగ్ ట్రే ఒకటి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇది వాటర్ హ్యూమిడిటీకి సంబంధించి వాటర్ టబ్ వస్తుంది. ఈ వాటర్ కూడా ఆటోమేటిక్ రీఫిల్లింగ్ ఏనండి ఇది. సో మొన్నటి దాకా ఏంటంటే మనం మాన్యువల్ రీఫిల్లింగ్ ఇచ్చేవాళ్ళం సిస్టమ్. సో ఇది ఆటోమేటిక్ రీఫిల్లింగ్ ఇచ్చాము. సో ఇప్పుడు మాన్యువల్ టర్నింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది టర్నింగ్ సిస్టమ్ కూడా హైడ్రాలిక్ టర్నర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా చాలా స్మూత్ టర్నింగ్ ఉంటుంది. స్మూత్ ఈ టర్నింగ్ కూడా బేరింగ్స్ మీద నుంచబడడం జరిగింది. స్ట్రక్చర్ చాలా స్టాండర్డ్ గా చేసామండి. చాలా ఫుల్లీ స్టాండర్డ్ స్ట్రక్చర్, ఐరన్ స్ట్రక్చర్ మొత్తం అంతా. బాడీ లోపల కూడా ఐరన్ స్ట్రక్చర్ వచ్చింది. అదేవిధంగా ఈ టర్నింగ్ సిస్టమ్ కి వాడింది కూడా ఐరన్ స్ట్రక్చరే. ఒక్కొక్క ట్రే కెపాసిటీ 102 కెపాసిటీ అండి. సో 3 ట్రేలు అలాగా 306 కెపాసిటీ వస్తుంది. హీటర్స్ కూడా డ్యూయల్ హీటర్స్ ఇచ్చాము. ఒక హీటర్ ఫెయిల్ అయినా కూడా ఇంకో హీటర్ మీద మీరు రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెంపరేచర్ ఓవర్ అయినప్పుడు ఇక్కడ ఎగ్జాస్ట్ కూడా సెట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రంట్ యాంగిల్ అండి. గుడ్లు లోడ్ చేసుకునేటప్పుడు మనం సెంటర్కి చేసుకొని ఎగ్స్ లోడ్ చేసేసుకోవచ్చు. ఎగ్స్ లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు టర్నింగ్ మోడ్ వచ్చేపాటికి ఆటోమేటిక్ మోడ్లో పెట్టేసుకుంటే ఎగ్ టర్నింగ్ అనేది ఆటోమేటిక్ మోడ్లో ఉంటుంది. గుడ్డు కదలడం కానీ అట్లాంటి సమస్య అనేది ఏమీ ఉండదు. సో ఇట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఎగ్స్ లోడ్ చేసి పెట్టేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి టెంపరేచర్ సెన్సార్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లోజ్కి వచ్చి ఈ టెంపరేచర్ సెన్సార్, ఇది వచ్చి హ్యూమిడిటీ సెన్సార్. ఈ సెన్సార్ మీద మీరు చూడొచ్చు, బ్రాండ్ కూడా కనిపిస్తుంది. ఇక మీదట వాడేదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ సెలెక్ట్ బ్రాండ్కి సంబంధించినవి వాడదాం అనే ఆలోచనలో అయితే మేము ఉన్నాము. సో అదేవిధంగా దీని లోపల నేను పెట్టినటువంటి రిలే సిస్టమ్ ఎంత పకడ్బందీగా ఉంది అనేది కూడా నేను మీకు చివర చిన్న వీడియో క్లిప్ లో కూడా నేను షేర్ చేస్తాను. గబుక్కుని ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా రిలేల వరకే మనకి ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఎటువంటి ఎక్కువగా నష్టం అయితే జరగదు. ఇది రిలే సిస్టమ్ పవర్ సప్లై మొత్తం అంతా కూడా 12 వాట్ మీదే రన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే పవర్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా చాలా వరకు రైతుకు అనేది ఎక్కువ డ్యామేజ్ జరగకుండా సేవ్ చేస్తుందండి. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంక్యుబేటర్ అవసరం ఉంటే మా ఆద్య ఫార్మ్స్ రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళు నేరుగా వచ్చి మీరు చూసుకోండి. నమ్మకం ఉండి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. లేదు నేరుగా వచ్చి చూసుకొని అప్పుడు బుక్ చేస్తామని అంటే ఖచ్చితంగా రండి. అదేవిధంగా అప్పటికప్పుడు డెలివరీలు కావాలని అడుగుతున్నారు, అదొకటి అయితే మనం చేయలేని పని. ఎందు గురించి అంటే ఆల్రెడీ మీకులాగానే ఎంతో మంది రైతులు మా ముఖం యూట్యూబ్ ద్వారా చూసి మమ్మల్ని నమ్మి డబ్బులు వేసి బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి ముందు వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాల్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు, ఇన్స్టెంట్ గా కావాలి, రెడీగా కావాలి, పలానా వాళ్ళ దగ్గర నాకు ఆర్డర్ చేసి మోసపోయాం, గుడ్లు పాడైపోతున్నాయి, నాకు అర్జెంట్ గా కావాలి, లేదంటే కనుక నాకు టైం తక్కువ ఉంది, గుడ్లు నేను ఎర్లీగా కావాలి, ఇట్లా అడుగుతున్నారు. సో మాక్సిమం సాధ్యమైనంత వరకు త్వరగా ఇవ్వడానికి మేమైతే ప్రయత్నిస్తాము. అయితే రెడీగా ఉన్నది ఏ వస్తువున్నా మీరు డెమో కిందకి మీరు పరిగణలోకి తీసుకోండి చూసుకోవడానికి. ఎందుకంటే అది ఆల్రెడీ బుక్ చేసుకున్న డెలివరీ వెళ్ళిపోవాలి కాబట్టి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది ఒక 300 కెపాసిటీ, ఇది అదే చూపించు. ఇదిగోండి ఇది ఒక 200 కెపాసిటీ, ఇది రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు డెలివరీకి ఈరోజు వెళ్ళిపోతుంది. ఇది ఒక మిషన్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది 300 కెపాసిటీ బాడీ, ఇది ఒకటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ ఆర్డర్స్ మీద ఉన్నాయి, వాళ్ళకి డెలివరీలు ఇవ్వాలి కాబట్టి ఆ టైంకి మనం ఇవ్వాలి. కాబట్టి అర్థం చేసుకోండి, వీలైనంత త్వరలో బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ ఇవ్వడానికి అయితే మనం ఖచ్చితంగా సహకరిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.